వీడికి ఆడగలు తగిలితే గాని ఊపిరాడదు. కన్ను పడిందా కన్నెరికని చేయకుండా వదల్లో. హాయ్ హలో అండ్ వెల్కమ్ కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2. ఈ వారం నుంచి మా సీజన్ 2 రేంజ్ మారబోతోంది, లెవెల్ పెరగబోతోంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మన కుక్కు విత్ జాతిరత్నాలు ఫ్యామిలీలోకి కొత్తగా కొంతమంది యాడ్ అవ్వబోతున్నారు. నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా. ప్రతి వారం నేను మీ ముందుకి కుక్స్ తీసుకొస్తాను. ఫర్ ఎక్స్చేంజ్ ఇది డబుల్ డోస్ కాబట్టి ఈసారి జాతిరత్నాలు మీ ముందు తీసుకొస్తాను. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. లెట్ మీ ఇన్వైట్ జాతిరత్నాలు ఆన్ స్టేజ్. అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. బట్ ఫెంటాస్టిక్ లుక్ రోహిణి. రోహిణి మీ ఎంట్రీకి వచ్చి ఈ సిరిమల్లె పువ్వు ఆ సాంగ్ వేయాలి. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? అలా ఉన్నారు ఎంత అందంగా. ఇది సినిమాల పువ్వు కానీ పెద్ద బంతి పువ్వు ఇది. ఈ హీరో ఎవరు? గ్రీక్ గాడ్. సార్ ఏంటి సార్ అది? ఈ హీరో ఎవరు? గ్రీక్ గాడ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి బిగ్ బాస్. ఒక్కసారి నేను కామెడీ చేయడం మొదలెడితే మీరంతా సైలెంట్ కూర్చుంటారు అంటున్నా. ఒరే నువ్వు కామెడీ చేయడం మొదలు పెడితే మేమేంటి జడ్జిలే సైలెంట్ అవుతాం. సండే సీజన్స్ లో ఉన్న అందమైన అమ్మాయిలు ఇద్దరేనా? మీ సాటర్డే సీజన్స్ లో ఉన్న అందమైన అబ్బాయిలు ఇల్లేనా? రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. నేను ఎంత అందంగా ఉంటానో చెప్పరా? అమ్మో అమ్మాయేనా. అమ్మాయిగా మళ్ళీ అడుగుతుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. Join hands and welcome my lovely cooks onto the stage. అబ్బో ఇంకోసారి అరే నా మాటను రా, నీ ప్యాంట్ చిరిగిందని ఎవరికి చెప్పను రా. అమ్మా పరువు మొత్తం పోయి ఉండదురా నాది. చెయ్యి కూడా పట్టలే, చెయ్యి కూడా పట్టలే దయచేసి. నేను శపథం చేస్తున్నా, నాకు ఇంకా పల్లవి అవసరం లేదు, కొత్త అమ్మాయి నా కోసం వస్తుంది. అయ్యయ్యో మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నలుగురు కుక్స్ కుక్కు విత్ జాతిరత్నాలు షోలో ఎంటర్ అవబోతున్నారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మరి ఏమంటున్నాడంటే కుకింగ్ లో అవకాశం ఇవ్వండి అంటున్నాడు. మరి జడ్జెస్ మీరు ఏమన్నా కనికరించి నీకు ఇచ్చినందుకే ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. సో మన కుక్కు విత్ జాతిరత్నాలు ఈ సీజన్ లోకి ఎంటర్ అవబోతున్నా మొట్టమొదటి కుక్ మొదలు పెట్టండి. భారత స్త్రీలు జడలు వేసుకోవడం మానేసరే. ఓ పువ్వు ఎత్తి ఎక్కడ పెట్టుకుంటావే? ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయిల్ని. కామ పిసచ్చలా ఉన్నారు. ఏమనుకోద్దు, మా వాళ్ళు అలా గ్రీట్ చేస్తారన్నమాట. వచ్చిన వాళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారు. అయినా ప్రదీప్ దిస్ ఇస్ టూ మచ్ అబ్బాయి. ఏమి తెలియకుండా జఫార్ అనేలాగా నువ్వు నాతో మాట్లాడుకో. నెక్స్ట్ క్వశ్చన్. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఇందాక ప్రార్థించడం లేదు నాకంటూ ఒక అమ్మాయి కావాలి, నన్ను ప్రేమించే ఒకరు కావాలని, అలా కృతిగానే పంపారు. నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? ఈ చిన్న విషయం వీడి గురించి చెప్పాలి. చెప్పేమాట చెప్పండి. జడ్జెస్ సారీ, వీడు ఎప్పటి నుంచో నాకు తెలుసు వీడి గురించి. వాడేంటో వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. అరౌండ్ ఒక 6 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయలేదు. స్టేజ్ కి వచ్చేసింది హరివాళ్ళ సిస్టర్ తను. ఇప్పుడు చెప్తున్నా, నన్ను ప్రేమించడానికి, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక అమ్మాయి వచ్చింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా, నాకు మాట చాలు. ఏంటి ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. ఓకే ఆవిడ ఇప్పుడే వచ్చారు కాబట్టి ఆవిడ ఒకసారి ఆవిడ మనసులో ఉన్న మాట ఏదో చెప్పనిద్దాం. ఇంటెలిజెంట్ ఫెలో. కాదు చూడండి, మీరు జాతిరత్నాలు అందరికీ డైలాగ్స్ ఇచ్చేది ఎవరు? మా హరియే కదా. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. మీ ప్రేమని మీ కుకింగ్ తో చూపిస్తారన్నమాట. అవంటే నాకు బాగా ఆసక్తే. అలా ఇంప్రెస్ చేసి బాగా దెబ్బతిని ఆల్రెడీ హార్ట్ పడిపోయి ఉంది. ఈ సారి నుంచి నేను లేపుతా. మరివే తగ్గించుకోమనేది. బట్ రోవన్ భలే ఉన్నావు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రోవన్ కాదు, శ్రవణ్. కాబోయే రాజులో హీస్ రోవన్. స్పెషాలిటీ ఇన్ కుకింగ్ ఏంటి శ్రవణ్? ట్రెడిషనల్ మ్యామ్. ట్రెడిషనల్ సౌత్ ఇండియన్. సౌత్ ఇండియన్. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా.
ట్రెడిషనల్ ఫుడ్ ఇష్టం అని చెప్పి రోహిణి కూడా ట్రెడిషనల్ ట్రెడిషనల్ తాలి లైఫ్ లో నాకు వచ్చేవాడు ఫుల్ కుక్ అయి ఉండాలని నేను అనుకున్నాను సార్. మీకు వస్తే కుక్క అవుతాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. రోహిణి ప్రదీప్ రోప్ ఇస్తే ఒక్కసారి కానీ అన్న మొత్తం ఏజ్డ్ పర్సన్స్ అందరూ ఒకే ఫ్రేమ్ లో ఉంటారు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. పంచుకు మళ్ళీ ఏజ్డ్ పర్సన్ అని రాకేష్ నవ్వుతున్నాడు అయ్యా. నేను కావాలని చేసిన మిస్టేక్ అలా జరిపోయింది అంతే. ఈ కార్డుతో పిండి తీసుకుంటాడు. తీసుకుని ఇటు తిరిగి సెకండ్ ఉన్న దీపిక దాంట్లో వేస్తాడు. ఉఫ్ఫను జర్రుంటే చచ్చిపోతుంటరా. పడిపోద్ది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. కొంచెం 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 నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. వాళ్ళు గెలిచాము. సండే సిజ్లర్స్ విన్నర్. కాండి వెల్కమ్ కుక్ విత్ జాతిరత్నాలు. హౌ అండి చిన్న టూ మచ్ రే, టూ మచ్. హలో 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 ఇక్కడ ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అవినాష్ మణికంఠ మెంటల్ షీ ఇస్ రీసెంట్లీ మ్యారీడ్ హ్యాపీలీ. ఎప్పుడు నన్ను ఏం చేయమంటా? ఏమండి ఐఎమ్ మ్యారీడ్, షీ మ్యారీడ్, దట్స్ అ పర్సనల్, దిస్ అ ప్రొఫెషనల్. నాన్ వెజ్ వండుతాను అండ్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ ఇస్ బీట్రూట్ రసం అండ్ చికెన్ ఫ్రై. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఫుడ్ ఇస్ బీట్రూట్ రసం అండ్ చికెన్ ఫ్రై. బీట్రూట్ రసం అండ్ చికెన్ ఫ్రై. అది అసహ్యం, అసహ్యం, ఛీ, థు, అసహ్యం, ఎంగిలి. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న కుక్కు ఎవరి వైపు కావాలి? సండే నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. అమ్మాయి కుక్క రావాలనుకుంటున్న వాళ్ళందరూ వచ్చి ఇటు సైడ్ నుంచోండి. ఆంటీ వచ్చిన పర్లేదు, ఆంటీ వచ్చిన పర్లేదు. ఏం చూసుకున్నా అంత పొగరు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వండర్ఫుల్ కుక్ సుమిత్ రాయ్. సుమిత్ రాయ్ ని పెళ్లి చేసుకుంటే దీపికా రాయ్ అయిపోతాను కదా. బట్ నీ బ్యాక్ లోనే ఉండి నిన్ను వెనక నడిపిస్తా. నేను చెప్పానండి, నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ తెలియదు, నన్ను వదిలే చెప్పాను. నా బ్యాక్గ్రౌండ్ నుండి నువ్వు నన్ను వెనక్కి నడిపిస్తావా? నీ బ్యాక్ లో ఉండి నిన్ను ముందుకు నడిపిస్తా. కొన్నిటికి మీనింగ్స్ ఉండవు, ఫ్లోలో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే. నీ స్పెషాలిటీ ఏంటి? నేను ఏది చేసినా ప్రేమతో చేస్తా సార్. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఏది చేసినా ప్రేమతో చేస్తా సార్. అది కాదు, అది వంటలో. ఏదైనా ఉండొచ్చు. సారు వంటలో అడుగుతున్నారు. అదే అంటారు వంటలో. డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొచ్చు. వెజిటేరియన్ పెట్టినా నాన్ వెజిటేరియన్ లా తినొచ్చు, అదే నాన్ వెజిటేరియన్ పెట్టినా వెజిటేరియన్ లా తినొచ్చు. డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? చికెన్ ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే టక లిస్ట్ చెప్పగలడు. ఓకే ఇప్పుడు చెప్పండి. చికెన్ టిక్కా, చికెన్ మసాలా, చికెన్ కర్రీ, మెక్సికన్ చికెన్ గ్రిల్, ఇటాలియన్ చికెన్ గ్రిల్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చెన్నై చికెన్ గ్రిల్, హైదరాబాద్ చికెన్ గ్రిల్, బెంగళూరు చికెన్ గ్రిల్. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా.